జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ రెండు వాట్సాప్ గ్రూపులు సంయుక్తంగా అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి అందరికీ స్వాగతం అండి. ఇందులో భాగంగా మనం కొత్తగా వచ్చినటువంటి చట్టం భారతీయ నాగరిక సురక్ష సంహిత దాని గురించి అయితే చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం అందులో సెక్షన్ 115 నుంచి చదువుకుందాం. Section 115. Assistance in relation to orders of attachment or forfeiture of property. ఈ అటాచ్మెంట్ లేదా జప్తు చేసేటువంటి ఇది ఉంది కదా, దాని గురించి సహాయం పొందేటువంటిది, ఆ ఆర్డర్ల గురించి సహాయం పొందేటువంటి ప్రావిజన్ గురించి చెప్తుంది. A court in India has reasonable grounds to believe that any property obtained by any person, derived or obtained directly or indirectly by such person from the commission of an offence, it may make an order of attachment or forfeiture of such property as it may deem fit under the provisions of sections 116 to 122, both inclusive. ఈ ఇండియాలో ఉన్న ఏ కోర్టుకైనా సరే ఇలా అనిపించింది అనుకోండి, అంటే తగిన కారణాలు, రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయనుకోండి నమ్మడానికి, ఏమని ఏ పర్సన్ అయినా సరే ఒక అఫెన్స్ చేయడం ద్వారా ఇది ప్రాపర్టీని ఆర్జించాడు అన్నటువంటిది నమ్మడానికి తగినటువంటి కారణాలు ఉన్నప్పుడు ఆ కోర్టు ఏం చేయొచ్చు, ఇట్ మే మేక్ అన్ ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్ ఆర్ ఫోర్ఫీచర్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీని అటాచ్మెంట్ కానీ ఫోర్ఫీచర్ కానీ చేస్తూ ఒక ఆర్డర్ అయితే పాస్ చేయొచ్చు. అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 116 to 122. ముందర రాబోతాయేవి ఆ సెక్షన్ల కింద చేయొచ్చు. Where the court has made an order for attachment or forfeiture of any property under subsection 1 and such property is suspected to be in a contracting state, the court may issue a letter of request to a court or an authority in the contracting state for execution of such order. మరి ఇక్కడ ఉన్నదే కాదు, కాంట్రాక్టింగ్ స్టేట్లో ఉన్నది. కాంట్రాక్టింగ్ స్టేట్ అంటే ఏమనుకున్నాం, ఆ దేశాలతో మన దేశానికి ఏముంటుంది, ట్రీటీ ఉంటుంది. ఈ క్రిమినల్ మ్యాటర్స్ గురించి ఒక ఒప్పందం ఉంటుంది. ఆ కాంట్రాక్టింగ్ స్టేట్ లో ఈ ప్రాపర్టీ ఉంది అనే సస్పిషన్ ఉందనుకోండి, అప్పుడు ది కోర్ట్ మే ఇష్యూ ఎ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ ఏ కోర్ట్ ఆర్ అన్ అథారిటీ ఇన్ ది కాంట్రాక్టింగ్ స్టేట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ సచ్ ఆర్డర్. అటాచ్మెంట్ ఫోర్ఫీచర్ ఆర్డర్ వేస్తుంది, కానీ దాన్ని అమలు చేయాలంటే మనకు అది వేరే దేశంలో ఆ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కోర్టుకు లేదా అథారిటీకి అది లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ పంపించి అది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చూస్తుందన్నమాట. Where a letter of request is received by the central government from a court or an authority in a contracting state requesting attachment or forfeiture of the property in India, derived or obtained directly or indirectly by any person from the commission of an offence committed in that contracting state, the central government may forward such a letter of request to the court as it thinks fit for execution in accordance with the provisions of sections 116 to 122, or as the case may be, any other law for the time being force. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంటే కాంట్రాక్టింగ్ స్టేట్ నుంచి ఏదైనా వచ్చింది అనుకోండి, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంది అనుకోండి, ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఎ కోర్ట్ ఆర్ అన్ అథారిటీ ఇన్ అ కాంట్రాక్టింగ్ స్టేట్ రిక్వెస్టింగ్ అటాచ్మెంట్ ఆఫ్ ఫోర్ఫీచర్ ప్రాపర్టీ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న ప్రాపర్టీకి సంబంధించి ఫోర్ఫీచర్ లేదా అటాచ్మెంట్ కోసం లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ది సెంట్రల్ గవర్నమెంట్ మే ఫార్వర్డ్ సచ్ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ టు ది కోర్ట్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్ ఫర్ ఎగ్జిక్యూషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రావిజన్స్ ఆఫ్ సెక్షన్స్ 116 to 122. ఆ సంబంధిత కోర్టుకి అయితే సెంట్రల్ గవర్నమెంట్ పంపించవచ్చట. లేదు ఈ సెక్షన్ల కింద అయినా సరే, లేదా ఎనీ అదర్ లా ఫర్ ది టైమింగ్ ఫోర్స్, దాని కింద కూడా కోర్టుకి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తుంది. 116 అటాచ్మెంట్ లేదా ఫోర్ఫీచర్ చేయాలంటే దాన్ని ఐడెంటిఫై చేయాలి కదా, దాని గురించి. ఐడెంటిఫైయింగ్ అన్లాఫుల్లీ అక్వైర్డ్ ప్రాపర్టీ.
The court shall under subsection 1 or on receipt of letter request under subsection 3 of section 115 direct any police officer not below the rank of sub inspector of police to take all steps necessary for tracing and identifying such property. మరి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్కి తక్కువ కాకుండా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్కి ఈ కోర్టు అయితే డైరెక్షన్ ఇవ్వచ్చు. దేనికోసం? టు టేక్ ఆల్ స్టెప్స్ నెసరీ ఫర్ ట్రేసింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ సచ్ ప్రాపర్టీ. అది ఆచూకీ కనుక్కోవడము, మళ్ళీ గుర్తించడం, రెండు అవి ఆ ప్రాపర్టీని ఐడెంటిఫై చేయడానికి, ట్రేస్ చేయడానికి కావాల్సినటువంటి స్టెప్స్ అన్ని తీసుకోవాలని చెప్పేసి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ తక్కువగా లేకున్నటువంటి పోలీస్ ఆఫీసర్కి అయితే కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. ఈ కోర్టు ఏది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అక్కడ నుంచి వచ్చింది అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అవుతుంది, లేదా ఇక్కడ ఉన్నది పోలీస్ ఆఫీసర్ ఎవరైనా సరే ఇస్తే అనమాట. నెక్స్ట్, ది స్టెప్స్ రెఫర్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 మే ఇంక్లూడ్ ఎనీ ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ఆర్ సర్వే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పర్సన్, ప్లేస్ ఆర్ ప్లేస్, ప్రాపర్టీ, అసెట్స్, డాక్యుమెంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ ఎనీ బ్యాంక్ ఆర్ పబ్లిక్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఎనీ అదర్ రిలవెంట్ మ్యాటర్స్. స్టెప్స్ తీసుకోమని చెప్తారు కదా, టు టేక్ ఆల్ స్టెప్స్ అనేది కదా పైన, ఆల్ స్టెప్స్ నెసరీ అన్నప్పుడు ఈ స్టెప్స్లో ఏమేమి ఇన్క్లూడ్ అయి ఉంటాయంటే ఎంక్వైరీ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, సర్వే చేయొచ్చు. దేని గురించి? పర్సన్, ప్లేస్, ప్రాపర్టీ, అసెట్స్, డాక్యుమెంట్స్, బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇన్ ఎనీ బ్యాంక్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ స్టెప్స్ అనే దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. Any inquiry, investigation or survey referred in subsection 2 shall be carried out by an officer mentioned in subsection 1 in accordance with such directions issued by the said court in this behalf. మళ్ళీ సబ్సెక్షన్ 1లో చెప్పినట్టు ఆఫీసర్ చేతనే ఇది క్యారీ అవుట్ చేయాలి, అంటే నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అనమాట. ఆయన ఇవన్నీ చేయాలి, ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, సర్వే ఇవన్నీ ఆయనే క్యారీ అవుట్ చేయాలన్నమాట. సరే, 117 అంటే గుర్తించడము, ట్రేస్ అవుట్ చేయడం, ఆ పని అంతా ఆయన చేయాలన్నమాట. నెక్స్ట్ 117, సీజర్ ఆర్ అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ వేర్ ఎనీ ఆఫీసర్ conducting an inquiry or investigation under section 116 has reason to believe that any property in relation to which such inquiry or investigation is being conducted is likely to be concealed, transferred or dealt with in any manner which will result in disposal of such property, he may make an order for seizing such property. ఒకవేళ అతను ఏ ప్రాపర్టీ గురించి అయితే ఇచ్చేస్తున్నాడో, ఇంక్వైరీ అవన్నీ చేస్తున్నాడో, ఇన్వెస్టిగేషన్, అవి లైక్లీ టు బి కన్సీల్డ్, దాచిపెట్టబడుతుంది, లేదా వేరే వాళ్ళకు బదలాయించబడుతుంది, లేదా వేరే విధంగా అంటే వేరే విధంగా డీల్ చేయబడుతుంది ఎనీ మేనర్ అని. అలా డీల్ చేయడం వల్ల అది ఆ ప్రాపర్టీ డిస్పోజ్ అయ్యేటువంటి ఇది అవకాశం ఉంటుంది అన్నప్పుడు ఆయన ఏం చేయొచ్చు? హీ మే మేక్ అన్ ఆర్డర్ ఫర్ సీజింగ్ సచ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీని సీజ్ చేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. అండ్ వేర్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ టు సీజ్ ది ప్రాపర్టీ, he may make an order of attachment directing that such property shall not be transferred or otherwise dealt with except with the prior permission of the officer making such order, and a copy of such order shall be served on the person concerned. ఒకవేళ అది సీజ్ చేయడానికి అది ప్రాక్టికబుల్ కాలేదనుకోండి, అంటే నాకు కుదరలేదనుకోండి, వీలు కానప్పుడు he may make an order of attachment directing that such property shall not be transferred or otherwise dealt with. అది ఈ ప్రాపర్టీని అమ్మొద్దు, ఎవరికి అంటే బదలాయించకూడదు, లేదా ఈ వేరే విధంగా డీల్ చేయకూడదు, ఎక్సెప్ట్ విత్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ఆఫీసర్ మేకింగ్ సచ్ ఆర్డర్. నా పర్మిషన్ లేకుండా, మీరు ప్రయర్ పర్మిషన్ లేకుండా ఈ ప్రాపర్టీని ఇది చేయొద్దు అని చెప్పేసి ఆయన ఆర్డర్ అయితే వచ్చనమాట. ఆ కాపీ కూడా ఆ పర్సన్ కన్సెంట్కి ఆయన సర్వ్ చేయాలి. Any order made under subsection 1 shall have no effect unless the said order is confirmed by an order of the said court within a period of 30 days of its being made. Subsection 1లో ఏం చెప్పారు మనకి? పోలీస్ ఆఫీసర్ ఉంది కదా, ఈ పోలీస్ ఆఫీసర్ ఆర్డర్ కూడా మళ్ళీ ఎవరు కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది?
కోర్ట్ సార్, సెట్ కోర్ట్, ఏ కోర్ట్, కోర్ట్ ఆ అయితే కోర్ట్ చెప్పింటుందో ఆ సైడ్ కోర్ట్. కోర్ట్ అనేది కదా, ఆ కోర్టు అదని చేయాల్సి ఉంటుంది. విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 30 days ఆఫ్ ఇట్ బీయింగ్ మేడ్. ఆ ఆర్డర్ చేసినటువంటి విత్ ఇన్ 30 30 days. days లో మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. చేయకపోతే ఇట్ షల్ హ్యావ్ నో ఎఫెక్ట్, ఉండదు అనమాట, ఎటువంటి ప్రభావం అయితే ఉండదు. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్డ్ ఆర్ forfeited అండర్ దిస్ చాప్టర్. ది కోర్ట్ మే అపాయింట్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ of the area where the property is situated or any other officer that may be nominated by the district magistrate to perform the functions of an administrator of such property. కోర్టు వచ్చేసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ని, ఆ ఏరియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ని అపాయింట్ చేయొచ్చుట. దేనికోసం? ఆయన కానీ వేరే అదర్ ఆఫీసర్ కానీ దేనికోసము అంటే టు పర్ఫార్మ్ ది ఫంక్షన్స్ ఆఫ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీని తన స్వాధీనంలోకి తీసుకుని దాని నుంచి వచ్చే ఇది అంటే దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటే అది రెంట్కి ఇవ్వడం కానీ, దాని నుంచి వచ్చేటువంటి కలెక్ట్ చేసుకోవడం కానీ, ఇంకా ఏది అవసరమైతే ఆ పని చేయడానికి కానీ ఒక డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ని లేదా అతని చేత ఎవరైనా నామినేట్ చేయబడేటువంటి ఆఫీసర్ ఎవరైనా సరే కోర్టు అపాయింట్ చేయొచ్చు అంట. నెక్స్ట్, ది అడ్మినిస్ట్రేటర్ appointed under subsection 1 shall receive and manage the property in relation to which the order has been made under subsection 1 of section 117 or under section 120 in such manner and subject to such conditions as may be specified by the central government. Central government పెట్టే కండిషన్స్ లోబడి తర్వాత 117 సెక్షన్లో 117 కింద లేదా 120 సెక్షన్ కింద చేసినటువంటి ఆర్డర్ సంబంధించి ప్రాపర్టీని మేనేజ్ చేసడం కోసం ఆ ప్రాపర్టీ అతనికి ఇస్తారు కదా, అతను అడ్మినిస్ట్రేటివ్గా అపాయింట్ చేసినప్పుడు ఆ ప్రాపర్టీ అతను హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని మేనేజ్ అయితే చేయాలన్నమాట. The administrator shall also take such measures as the central government may direct to dispose of the property which is forfeited to the central government. మరి సెంట్రల్ గవర్నమెంట్ కి ఫోర్ఫీట్ చేయబడినటువంటి ఏదైనా ప్రాపర్టీ ఉందో దాన్ని డిస్పోజ్ చేసేదానికి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్షన్స్ కూడా ఇవ్వచ్చు. ఆ డైరెక్షన్స్ ని ఆ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో అతను అన్ని చర్యలు తీసుకోవాలి డిస్పోజ్ చేయడానికి. 119 notice of forfeiture of property. If as a result of the inquiry, investigation or survey under section 116, 116 సెక్షన్ కింద ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, సర్వే అన్ని చేయొచ్చు అని చెప్పాం కదా, అలా చేసిన తర్వాత దాని ఫలితంగా ది కోర్ట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఇది నేరం చేసినందువల్ల వచ్చినటువంటి ప్రాసీడ్స్, ఈ ప్రాపర్టీస్ అని కోర్టుకి నమ్మడానికి తగిన రీజన్ ఉందనుకోండి, అప్పుడు ఇట్ మే సర్వ్ ఏ నోటీస్ అపాన్ సచ్ పర్సన్ హియర్ ఆఫ్టర్ రెఫర్డ్ యాజ్ ది పర్సన్ అఫెక్టెడ్ అని 65 పర్సన్ అఫెక్టెడ్ అని పిలువబడతారు. అతనికి ఒక నోటీస్ అయితే సర్వ్ చేయాలి. దేని గురించి అంటే కాలింగ్ అపాన్ హిమ్, అతన్ని పిలుస్తూ ఏ విధంగా విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 30 days స్పెసిఫైడ్ ఇన్ ది నోటీస్ టు ఇండికేట్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎర్నింగ్స్ ఆర్ అసెట్స్ అవుట్ ఆఫ్ విచ్ ఆర్ బై మీన్స్ ఆఫ్ విచ్ హీ హాస్ అక్వైర్డ్ సచ్ ప్రాపర్టీ, ది ఎవిడెన్స్ ఆన్ విచ్ హీ రిలైస్ అండ్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద పర్టికులర్స్. ఇవి అలా ఈ ఆస్తులు ఎలా కొన్నావు, ఏంటి నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎర్నింగ్స్ ఆఫ్ నీ సంపాదన ఏంటి, నీ ఆస్తులు ఏంటి, దేని నుంచి నువ్వు ఈ ప్రాపర్టీ అయితే అక్వైర్ చేసావు అని, మరి ది ఎవిడెన్స్ ఆన్ విచ్ రియలైజ్, మరి దేని దాన్ని ఆధారపడతావు, ఏ సాక్ష్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకుంటావు, అండ్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్స్, మిగతా వివరాలు, ఇన్ఫర్మేషన్, సమాచారం ఉంటే అదంతా తీసుకొని వచ్చి అండ్ టు షో కాజ్ వై all or any of such properties as the case may be should not be declared to be proceeds of crime and forfeited to the central government. ఇవన్నీ తీసుకురా, మళ్ళీ అందులో కూడా మరియు అని చెప్పేసి అలా నోటీస్ ఇష్యూ చేస్తూ ఇది కూడా అడగచ్చు. అండ్ టు షో కాజ్ వై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ లో అన్ని కానీ కొన్ని కానీ ఏది సంబంధిస్తే అది వై
దిస్ ప్రాపర్టీ షుడ్ నాట్ బి డిక్లేర్ టు బి ప్రాసెస్ ఆఫ్, ఇవి నేరానికి చెందినటువంటి ప్రాసెస్ గా ఎందుకు డిక్లేర్ చేయకూడదు, మరి సెంట్రల్ గవర్నమెంట్ కి ఇవి ఎందుకు ఫోర్ఫిట్ చేయకూడదు, షోకాజ్ అంటూ ఆ నోటీసులు కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్, వేర్ ఏ నోటీస్ అండర్ సబ్సెక్షన్ 1 to any person specifies any property as being held on behalf of such person by another person, a copy of the notice shall also be served upon such person. ఇది నాది కాదప్ప వేరే వాళ్ళు ఉన్నారు అని అతను చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆ పర్సన్ కూడా నోటీస్ అయితే ఒక కాపీ సర్వ్ చేయాలన్నమాట. Forfeiture of property in certain cases. The court may, after considering the explanation, if any, to the show cause notice issued under section 119 and the material available before it, and after giving to the person affected, and in a case where the person affected holds any property specified in the notice through any other person, to such other person also, the reasonable opportunity of being heard by order, record a finding whether all or any of the properties in possession are proceeds of crime. మరి నోటీస్ ఇస్తారు కదా, నోటీస్ ఇచ్చినాక వాళ్ళు కూడా వచ్చి సమాధానం చెప్తారు కదా, అదంతా విన్న తర్వాత రీజనబుల్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చిన తర్వాత కోర్టు ఏం చేయొచ్చు, బై ఆర్డర్ రికార్డ్ ఎ ఫైండింగ్ వెదర్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ది ప్రాపర్టీస్ ఇన్ పొజిషన్ ఆర్ ప్రాసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఈ ప్రాపర్టీస్ ప్రాసీడ్స్ ఆఫ్ క్రైమా కాదా అన్న విషయంగా ఒక ఫైండింగ్ అయితే రికార్డు చేస్తుంది అన్నమాట. Provided that if the person affected holds any property specified in the notice or through, and in case where the person affected holds any property specified in notice through another person also, does not appear before court or represent his case before it within period of 30 days specified in the show cause notice, the court may proceed to record a finding under this subsection ex parte on the basis of evidence available before it. మరి నోటీస్ అయితే ఇచ్చారు, వాళ్ళు రాలేదు, ఆ పర్సన్ అఫెక్టెడ్ కానీ అతను త్రూ ఎనీ అదర్ పర్సన్ ద్వారా ఈ ప్రాపర్టీ హోల్డ్ చేశాను అని చెప్తారు కదా, అతను కూడా వాళ్ళు డస్ నాట్ అపియర్ బిఫోర్ ది కోర్టు ముందర హాజరు కారు, లేదా రిప్రజెంట్ హిస్ కేస్ బిఫోర్ ఇట్, కోర్టు ముందర తన కేసుని రిప్రజెంట్ కూడా చేయలేదు అనుకోండి, విత్ 30 days నోటీస్లో చెప్పినట్టు 30 days లోపల, అప్పుడు ది కోర్ట్ మే ప్రొసీడ్ టు రికార్డ్ ఎ ఫైండింగ్ అండర్ ది సబ్సెక్షన్ ఎక్స్ పార్టే ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ అవైలబుల్ బిఫోర్ ఇట్. అంటే ఇట్లా ఎక్స్ పార్టే ఆర్డర్ ఇచ్చారని చెప్పేసి ఖచ్చితంగా ఫోర్ఫిట్ చేస్తూ ఇస్తుందని కాదు, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ అవైలబుల్ బిఫోర్ ఇట్, తన ముందు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేసిస్ గా చేసుకొని ఒక ఫైండింగ్ అయితే రికార్డు చేయొచ్చు ఎక్స్ పార్టే అన్నమాట. అంతేగాని ఖచ్చితంగా ఫోర్ఫిటే చేయాలని లేదు. ఒకవేళ where the court is satisfied that some of the properties referred to in show cause notice are proceeds of crime, but it is not possible to identify specifically such properties, then it shall be lawful for the court to specify the properties which are to the best of its judgment are proceeds of crime and record a finding accordingly under subsection 1. సరే, ఇందులో కొన్ని ప్రాపర్టీస్ అయితే ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ అని సాటిస్ఫై అయింది కోర్టు, కానీ ఏ ప్రాపర్టీస్ అని పర్టికులర్గా అది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడం వీలు అవటం లేదు. అలాంటప్పుడు అది దెన్ ఇట్ షల్ బి లాఫుల్ ఫర్ ది కోర్ట్ టు స్పెసిఫై ది ప్రాపర్టీస్ విచ్ టు ది బెస్ట్ ఆఫ్ ఇట్ జడ్జిమెంట్, తన జడ్జిమెంట్లో అంటే తన నిర్ణయంలో ఈ ప్రాపర్టీస్ అయితే మొత్తానికి ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ అని అనిపిస్తూ ఉన్నాయి అని అది ఒక నిర్ణయానికి వచ్చింది అనుకోండి, ఆ ప్రకారంగా ఒక ఫైండింగ్ అకార్డింగ్లీ రికార్డ్ చేయొచ్చు. అప్పుడు ఎవరిని అడిగి చేసావు, ఎలా చేసావు అనడం వల్ల అవును నాకు అనిపించింది కదా, నేను ఈ ప్రాపర్టీస్ ప్రాసెస్ ఆఫ్ క్రైమ్ అని అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఒక ఫైండింగ్ అయితే ఇవ్వచ్చు. అలా చేయడము లాఫుల్ అవుతుంది ఆ కోర్టుకి అని ఈ సబ్సెక్షన్ 2 చెప్తాం. Next, where the court records a finding under this section to the effect that any property is proceeds of crime, such property shall stand forfeited to the central government
ఆల్ ఎన్కంబరెన్సెస్. మరి కోర్టు అయితే కనుక్కుంది ఏమని, ఒక ఫైండింగ్ అయితే ఇచ్చింది, ఇది ప్రాసీడ్స్ ఆఫ్ క్రైమ్ సంబంధించిన ప్రాపర్టీని అని చెప్పేసి కోర్టు ఒక ఫైండింగ్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు సచ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ షల్ స్టాండ్ ఫోర్ఫిటెడ్, సెంట్రల్ గవర్నమెంట్ అవి జప్తు చేయబడతాయి, ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్, అంటే వాటి పైన, ఆ ప్రాపర్టీ పైన ఎటువంటి రుణాధిభారాలు ఉండవు. అంటే ఎన్కంబరెన్సెస్ ఉంటాయి, మార్టిగేజ్లు, ఛార్జీలు, లీన్లు, ఇవి ఏమీ ఉండవు అనమాట. ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్ అంటే ఎవరు దాని మీద ఇంక ఏమీ క్లెయిమ్ చేసేదానికైతే ఉండవు అనమాట. నెక్స్ట్, వేర్ ఎనీ షేర్స్ ఇన్ ఎ కంపెనీ స్టాండ్ ఫోర్ఫిటెడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ దిస్ సెక్షన్. ఒకవేళ ఈ ప్రాపర్టీలో షేర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి అని చెప్పేసి మనం పైన చదువుకున్నాం. ఇట్లాంటివి కూడా, వేర్ ఎనీ షేర్స్ ఇన్ ఎ కంపెనీ స్టాండ్ forfeited to the central government under the section, then the company shall, notwithstanding anything contained in the Companies Act or articles of association of the company, forthwith register the central government as the transferee of such shares. మరి మామూలుగా ఈ షేర్ హోల్డర్ అయితే వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఎండార్స్మెంట్ చేస్తేనే వాళ్ళకి వెళ్తాయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ఫిట్ చేస్తూ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఉంటుంది కదా, దానిలో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ ఫోర్త్ విత్ అంటే వెంటనే రిజిస్టర్ ది సెంట్రల్ అయితే రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది వెంటనే. ఫైన్ ఇన్ వ్యూ ఆఫ్ ఫోర్ ఫీచర్. మరి ఫోర్ ఫీచర్ కు బదులుగా ఫైన్ విధించడం, జరిమానా విధించడం ఎట్లా అని చెప్పేస్తే, ఇక్కడ మీకు సైడ్ కి లింక్డ్ ప్రావిజన్స్ అని కనపడుతున్నాయి కదా, అవి కూడా క్లిక్ చేస్తే కన్సర్న్ ఇదైతే సెక్షన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. చూసుకున్న తర్వాత, వేర్ ది కోర్ట్ మేక్స్ ఎ డిక్లరేషన్ దట్ ఎనీ ప్రాపర్టీ స్టాండ్స్ ఫోర్ఫిటెడ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ సెక్షన్ 120 and it is a case where the source of only a part of such property has not been proved to the satisfaction of the court, it shall make an order giving an option to the person affected to pay in lieu of forfeiture a fine equal to the market value of such property. మరి ఇది ప్రాపర్టీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి ఫోర్ఫిట్ చేస్తూ ఒక డిక్లేర్ అయితే చేసింది 120 కింద. అండ్ ఇట్ ఈస్ ఎ కేస్ వేర్ ది సోర్స్ ఆఫ్ ఓన్లీ a part of such property has not been proved to the satisfaction of the court. మరి source of only a part of such property, కొంచెం ఆ ప్రాపర్టీకి సంబంధించిన కొంచెం భాగం మాత్రమే ప్రూవ్ కాలేదనుకోండి, ఆ కోర్టు తృప్తిపరిచే విధంగా ప్రూవ్ కాలేదనుకోండి, అప్పుడు ఇట్ షల్ మేక్ అన్ ఆర్డర్ గివింగ్ అన్ ఆప్షన్ టు ది పర్సన్ అఫెక్టెడ్ టు పే ఇన్ లిeu ఆఫ్ ఫోర్ఫీచర్ ఎ ఫైన్ ఈక్వల్ టు ది మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ పార్ట్. ఆ పార్ట్ ఏదైతే ఉందో, ప్రూవ్ కాలేదు కదా, ఇది ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ప్రూవ్ కానటువంటి ప్రూవ్ అయినటువంటి పార్ట్ ఏదైతే ఉందో, ఆ పార్ట్కి సంబంధించి నువ్వు దీన్ని ఫోర్ఫీట్ అయితే ఫోర్ఫీచర్ చేయము, దాని యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో అందుకు సమానమైనటువంటి జరిమానా అయితే నువ్వు చెల్లించవచ్చు అనే ఆప్షన్ ఆ పర్సన్ అఫెక్టెడ్ కి ఇవ్వచ్చు అన్నమాట. Before making an order imposing a fine under section 1, the person affected shall be given a reasonable opportunity of being heard. మళ్ళీ అక్కడ కూడా అతనికి చెప్పుకునేది ఏమైనా ఉందో చెప్పు అని చెప్పేసి అక్కడ కూడా అతనికి ఒక అవకాశం అయితే ఇవ్వాలి పర్సన్ అఫెక్టెడ్. Where the person affected pays the fine are due under section 1 within such time as may be allowed in the behalf, the court may by order revoke the declaration of forfeiture under section 120 and thereupon such property shall stand released. మరి ఫైన్ కట్టాడు అనుకోండి, అప్పుడు ఆ ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే డిక్లరేషన్ ఆఫ్ ఫోర్ఫీచర్ ఉందో దాన్ని రివోక్ చేయొచ్చు, అంటే వెనక్కి తీసుకోవచ్చు, క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు thereupon such property shall stand released, అది ఆ ప్రాపర్టీ అప్పటి నుంచి విడుదల అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ 122
certain transfers to be null and void, where after the making of an order under subsection 1, section 117, or the issue of a notice under section 119, any property referred to in the said order or notice is transferred by any mode whatsoever, such transfer shall, for the purpose of the proceedings under this chapter, be ignored, and if such property is subsequently forfeited to the central government under section 120, then the transfer of such property shall be deemed to be null and void. మరి మామూలుగా మనం సివిల్లో చూసి ఉంటాం. సివిల్ కేసుల్లో ఏముంది, అటాచ్మెంట్ అయిన వాటిని ఏం చేయకూడదు, నల్ అండ్ వాయిడ్ చేయకూడదు సార్. అటాచ్మెంట్ అయిన ప్రాపర్టీని ఏమి చేయకూడదని నిషేధం ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేయకూడదని, అలినేట్ చేయకూడదు, అలినేట్ చేయకూడదు అని చెప్పేసి నిషేధం ఉంటుంది. అలా అనమాట. ఈ 117, 119 సెక్షన్లు ఉన్నాయి కదా, 120. ఈవెన్ దీనిల ప్రకారం ఏదో అటాచ్మెంట్ కానీ ఫోర్ ఫీచర్ కానీ అలా చేసినప్పుడు అందుకు సంబంధించి ఎవరికైనా సరే ట్రాన్స్ఫర్లు చేస్తే అది చెల్లని విధంగా నల్ అండ్ వైడ్ గా ఇది అయిపోతాయి. ఒకవేళ ప్రాపర్టీ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్ఫీడ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారనుకో కన్నా, అది కంప్లీట్ గా షల్ బి డీమ్డ్ టు బి నల్ అండ్ వైడ్ అనమాట. (123) A procedure in respect of letter of request. Every letter of request, summons or warrant received by the central government from, and every letter of request, summons or warrant to be transmitted to any contracting state under this chapter shall be transmitted to a contracting state, or as the case may be, sent to the concerned court in India in such form and in such manner as the central government may by notification specify in this. Central government notification ఒక పద్ధతి అంటూ ఇస్తుంది అనమాట. ఈ మేనర్ ప్రకారమే చెయ్యాలి అని చెప్పేసి లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ విషయంలో, లెటర్ ఆఫ్ రిక్వెస్ట్, సమన్స్, వారెంట్ రిసీవ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రమ్, అండ్ ఎవరీ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్, సమన్స్, వారెంట్ టు బి ట్రాన్స్మిటెడ్ టు కాంట్రాక్ట్ స్టేట్. అక్కడ నుంచి కాంట్రాక్టింగ్ స్టేట్ నుంచి వస్తుంది కానీ ఇక్కడ నుంచి కాంట్రాక్టింగ్ స్టేట్కి వెళ్ళే దాని గురించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక పద్ధతి అంటూ ఏర్పాటు చేస్తుంది బై నోటిఫికేషన్. దాని ప్రకారమే చేయాలి అని చెప్తున్నారు. మీకు మనకి సిఆర్పిసి మామూలుగా కోర్టులో ప్రాక్టీస్ చేసే సిఆర్పిసిలో మనము కోర్టులో, నాకు తెలిసి కోర్టులో మనం లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అన్న పదం ఎక్కడ వినుండం. విన్నామా? ఎవరు పలకరు. దాదాపుగా లేదు సార్. లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అయితే వినలేదు సార్. మామూలుగా మన సమన్స్, వారెంట్, బెయిల్ అప్లికేషన్ వింటాం కానీ లెటర్ ఆఫ్ రిక్వెస్ట్ అనేది వినమన్నమాట. సరే, ఈ చాప్టర్ దేనికి అప్లై అవుతుంది? అప్లికేషన్ ఆఫ్ ది చాప్టర్ అన్నప్పుడు ది సెంట్రల్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ ఇన్ ది అఫీషియల్ గెజెట్ డైరెక్ట్ దట్ ది అప్లికేషన్ ఆఫ్ ది చాప్టర్ ఇన్ రిలేషన్ టు కాంట్రాక్టింగ్ స్టేట్ with which reciprocal arrangements have been made shall be subject to such conditions, exceptions or qualifications as are specified in the notification. ఈ చాప్టర్ ఏ వాటికి అప్లై కావాలి అన్న దాని గురించి షరతులు, మినహాయింపులు, మరి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఆ నోటిఫికేషన్లో స్పెసిఫై చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వచ్చట. మరి అదైతే అయిపోయింది రెసిప్రోకల్ దాని గురించి. దాంట్లో ఏం చదువుకున్నామంటే, ఇక్కడ కాంట్రాక్టింగ్ స్టేట్ అంటే విదేశాల నుంచి మనకు ఏదన్నా వచ్చినా సరే, ఇక్కడ నుంచి మనం విదేశాలకు సంబంధించి పంపించినా సరే, మరి నేరాలు చేయడం ద్వారా ఏదైనా ఆస్తులు సంపాదిస్తున్నారనుకోండి, ఆ ఆస్తులు గుర్తించడము, దాన్ని జప్తు చేయడము, దాని గురించి అయితే ఒక పద్ధతి అంటూ ఉన్నది. దాని గురించి అయితే మనం ఇంతవరకు అయితే చదువుకున్నాం క్లుప్తంగా. అంటే ఊరికి అవుట్లైన్ మటుకే చూసుకున్నాం. దాని గురించి డీప్గా వెళ్ళాలంటే మరి చాప్టర్ అంతా పక్కన పెట్టుకుని ఒక్కొక్క ఇది చూసుకోవచ్చు. దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఏ నోటిఫికేషన్స్ అయితే ఇష్యూ చేసింది అది కూడా మనం ట్రేస్ అవుట్ చేసి దాన్ని కూడా స్టడీ చేస్తే దానికి సంబంధించిన కంప్లీట్ మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. మనకి దేని గురించి కోర్టులో అయితే ఇది ప్రాక్టీస్లో అయితే మనకేమీ పనికి రాకపోవచ్చు, కేవలం అకాడమిక్ పర్పస్ కోసం మనం చదువుకోవాల్సి ఉంటుంది. మరి ఇది కొత్త చాప్టర్ 9, సెక్యూరిటీ ఫర్ కీపింగ్ ది పీస్ అండ్ ఫర్ గుడ్ బిహేవియర్. శాంతిని కలిగి ఉండడము మరియు సత్ప్రవర్తన గురించి. గుడ్ బిహేవియర్ ఒకటి, శాంతిని పాటిస్తాము అని చెప్పేసి ఒకటి. దాని గురించి సెక్యూరిటీ అన్నమాట.
ఇది మనం చాలా మంది బైండ్ ఓవర్ కేసులోని వినే ఉంటాం. ఎస్ సార్. ఎంఆర్ఓ బైండ్ గారు ఓవర్ కేసులు చేస్తుంటారు విన్నారు సార్. ఏమండి ఎస్ సార్. ఏమండి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు చేస్తుంటారు సార్ ఈ కేసెస్, మైండ్ ఓవర్ కేసెస్. బైండ్ ఓవర్ కేసెస్. వాటి గురించి ఇదనమాట. మనకు అక్కడ 106 నుంచి స్టార్ట్ అవుతాయి పాత సిఆర్పిసిలో. మీకు ఇక్కడ రాసి ఉంటారు, చూద్దాం కరెస్పాండింగ్ సెక్షన్ ఏముంది. ఎస్ సార్, 106 సార్. 106 106 కరెస్పాండింగ్ సెక్షన్ ఉంటుంది. అది సేమ్ ఉంటుంది కానీ మళ్ళీ మనం చదువుకుందాం. సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్ ఆన్ కన్విక్షన్. కీపింగ్ పీస్ ఆన్ కన్విక్షన్. శిక్ష పడ్డ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము శాంతియుతంగా ఉంటాము, శాంతిని కలిగి ఉంటాం, శాంతిని పాటిస్తాము అని అంటూ సెక్యూరిటీ ఇవ్వడం గురించి ఈ సెక్షన్ అయితే చెప్తుంది. వెన్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఆర్ కోర్ట్ ఆఫ్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ లేదా మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్ కోర్టు కానీ కన్విక్ట్స్ ఎ పర్సన్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది అఫెన్సెస్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 2లో స్పెసిఫై చేసినటువంటి నేరాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా కన్విక్ట్స్ ఎ పర్సన్, ఏ వ్యక్తినైనా సరే శిక్ష వేసిందనుకోండి, ఆ నేరాలు చేసినందుకు కానీ లేదా ఆర్ ఆఫ్ అబెటింగ్ ఎనీ సచ్ అఫెన్స్, దాన్ని ప్రేరేపించడం, ఆ నేరాలు చేయమని ప్రేరేపించే నేరానికి సంబంధించి ఆ నేరానికి సంబంధించి కూడా శిక్ష పడింది అనుకోండి. అండ్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ ఇట్ ఈస్ నెసరీ టు టేక్ సెక్యూరిటీ ఫ్రమ్ సచ్ పర్సన్ ఫర్ కీపింగ్ ది పీస్. మళ్ళీ కోర్టు ఏమనుకోవాలి, ఒక అభిప్రాయానికి అంటూ కావాలి, ఏమని ఈ నుంచి మనం సెక్యూరిటీ తీసుకోవాలి, దేనికోసం ఇతను శాంతిని పాటిస్తానని చెప్పేసి ఇతని నుంచి సెక్యూరిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆ కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ మేజిస్ట్రేట్ కానీ అభిప్రాయానికి వచ్చారనుకోండి. ఎప్పుడు అభిప్రాయానికి వస్తే ఆ కోర్టు ఏం చేయొచ్చు అంటే, ది కోర్ట్ మే అట్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ సెంటెన్స్ ఆన్ సచ్ పర్సన్, అంటే అతనికి శిక్ష విధించేటప్పుడు, తర్వాత కాదు, at the time of passing sentence on such person, order him to execute a bond or bail bond, order him to execute a bond or bail bond for keeping the peace for such period not exceeding 3 years as it thinks fit. మరి 3 సంవత్సరాలకు మించకుండా పీరియడ్, 3 సంవత్సరాల పీరియడ్కి మించకుండా నేను శాంతిని కలిగి ఉంటాను, శాంతిని పాటిస్తాను అని చెప్తూ ఒక బాండ్ అయినా ఎగ్జిక్యూట్ చేయి లేదా బెయిల్ బాండ్ అయినా ఎగ్జిక్యూట్ చేయి అని చెప్పేసి ఆ వ్యక్తిని ఆర్డర్ చేయొచ్చు అనమాట కోర్టు. బాండ్ అంటే ఏంటనుకున్నాం, బాండ్ అంటే ఎప్పటికీ సొంత పూచీకత్తు, బెయిల్ బాండ్ అంటే షూరిటీస్ ఇచ్చేది బెయిల్ బాండ్ అని అంటే అలా కూడా అడగచ్చు. ఏ కోర్టులో అడగచ్చు అంటే కోర్ట్ ఆఫ్ సెషన్, కోర్ట్ ఆఫ్ జేఎఫ్సిఎం. ఎప్పుడు అంటే సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి నేరాలకు సంబంధించి లేదా ఆ నేరాలను పురుగులు అది కూడా అఫెన్స్ అవుతుంది, అబెట్మెంట్ అబెటర్ కింద ఆ నేరాలకు సంబంధించి వాళ్ళకి శిక్ష విధిస్తున్నప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ సెంటెన్స్ వీళ్ళ నుంచి శాంతిని కలిగి ఉంటామని చెప్పి ఒక బాండ్ కూడా తీసుకోవాల్సి ఉంది సెక్యూరిటీ అని కోర్టు అనుకుంటే, అప్పుడు కోర్టు అట్ ది టైమ్ ఆఫ్ పాసింగ్ సెంటెన్స్ వీళ్ళకి ఆర్డర్ వేయచ్చట, బాండ్ రాయొచ్చు అని చెప్పేసి, బెయిల్ బాండ్ కానీ రాయించమని. ఎంత పీరియడ్ కోసం అంటే నాట్ ఎక్సీడింగ్ 3 years కోసం అనమాట. నెక్స్ట్, ది అఫెన్సెస్ రెఫర్డ్ టు సబ్సెక్షన్ 1 ఆర్ సబ్సెక్షన్ 1లో మన సబ్సెక్షన్ 2లో ఉన్న నేరాలు అని చెప్పాం కదా, ఇవన్నీ వస్తాయి. ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ చాప్టర్ 11 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత అదర్ దాన్ అండ్ అఫెన్స్ పనిషబుల్ అండర్ సబ్సెక్షన్ 1 ఆఫ్ 193, 196, 197. ఇది మీరు భారతీయ న్యాయ సంహితలో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, ఎనీ అఫెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ ఇంక్లూడ్స్ అసాల్ట్ ఆర్ యూజింగ్ క్రిమినల్ ఫోర్స్ ఆర్ కమిటింగ్ మిస్చీఫ్. ఇది దీనికి సంబంధించి ఎనీ అఫెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్, ఈ అఫెన్స్ లో ఇవి కన్సిస్ట్ అయి ఉండాలంటే ఇవి ఉండాలి ఖచ్చితంగా. ఆర్ ఇంక్లూడ్స్, కన్సిస్ట్ ఇంక్లూడ్స్, అవి కూడా కలిసి ఉండడం అన్నమాట. ఏవి అంటే అసాల్ట్ ఆర్ యూజింగ్ క్రిమినల్ ఫోర్స్ ఆర్ కమిటింగ్ మిస్చీఫ్, ఈ సంబంధించిన నేరాలు అన్నమాట. అసాల్ట్ ఆర్ యూజింగ్ క్రిమినల్ ఫోర్స్ ఆర్ కమిటింగ్ మిస్చీఫ్ అన్నది దానికి సంబంధించి ఎన్ని నేరాలు ఉండొచ్చు? ఎన్ని నేరాలు ఉండొచ్చు?
అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమన్ బాడీ ఎంత దాని అందులో అసాల్ట్ కి సంబంధించి చాలా ఉంటాయి, క్రిమినల్ ఫోర్స్ కి సంబంధించి చాలా ఉంటాయి, మిస్సిఫ్ కి సంబంధించి చాలా ఉంటాయి. మిస్సిఫ్ కి సంబంధించి ప్రాపర్టీ, చెట్లు, జంతువులు, ఆ, అవన్నీ మిస్సిఫ్ చేసి ఉంటుంది. క్రిమినల్ ఫోర్స్ వచ్చేసి ఎన్ని రకాల క్రిమినల్ ఫోర్స్ యూజ్ చేయొచ్చు, అసాల్ట్ కూడా ఎన్ని రకాలు ఉంటుంది. ఒక్క నిమిషం ఆగితే మనం చూద్దామా. యా ప్లీజ్ సార్, ప్లీజ్ క్యారీ చూడండి. చూద్దాం సార్. ఇది భారతీయ న్యాయ సంహితలో మనకి సెక్షన్ 129 కింద క్రిమినల్ ఫోర్స్ వచ్చింది. ఇక్కడ చూడండి, మీరు చూస్తున్న కనపడుతుంది కదా మీకు, క్రిమినల్ ఫోర్స్ 129 ఇట్స్ విజిబుల్. అసాల్ట్. మరి అసాల్ట్ ఏమన్నా చూడండి, ఆ పనిష్మెంట్ ఫర్ అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ అదర్వైజ్ ఆన్ గ్రేవ్ ప్రొవొకేషన్ ఒకటి, అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ టు డిటర్ పబ్లిక్ సర్వెంట్ అదొకటి, అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ విత్ ఇంటెంట్ డిజానర్ పర్సన్ ఒకటి, అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ ఇన్ అటెంప్ట్ టు కమిట్ థెఫ్ట్, అసాల్ట్ ఆర్ క్రిమినల్ ఫోర్స్ an attempt to wrongfully confine a person, assault or criminal force on grave provocation, ఇలా వస్తాయి కదా. మరి దానికి సంబంధించి మిస్సిఫ్ కూడా వస్తుంది అనమాట. మిస్సిఫ్ లో కూడా చాలా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అబెట్మెంట్ ఆఫ్ అసాల్ట్ బై సోల్డర్ ఇవన్నీ వచ్చాయి కదా. చాలా రకాలు ఉంటుంది అసాల్ట్ అన్నది. క్రిమినల్ ఫోర్స్ కూడా చాలా చాలా రకాలు ఉంటుంది. అలాగే మిస్సిఫ్ కూడా చాలా రకాలు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి చూడ మిస్సిఫ్, ఇది చీటింగ్, పైనే ఉంది సార్, పైన ఉంది. అదే ఇక్కడ మిస్చీఫ్ విత్ ఇంటెంట్ టు డిస్ట్రాయ్ మేక్ అన్సేఫ్ ఉంది. మళ్ళీ 327 324 అయింది మిస్చీఫ్. మిస్సీ బై కిల్లింగ్, మేమింగ్ అనిమల్, మిస్సీ బై ఇంజురీ, ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇట్లాంటివి అన్నమాట. ఇవన్నీ దానికి ఇంతే వస్తాయి. మిస్సీఫ్ అంటే ఒకటే ఉండదు. మరి ఐపీసీ మేడం చెప్తారు, చూద్దాం. మరి ఎందుకు సంబంధించి ఎనీ అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమిడేషన్, మరి భయపెట్టడం, బెదిరించడం, ఇది సంబంధించి ఇది ఒకటి. ఎనీ అదర్ అఫెన్స్ విచ్ కాజ్డ్ ఆర్ వాస్ ఇంటెండెడ్ టు ఆర్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ ఎ బ్రీచ్ ఆఫ్ ది పీస్, మరి శాంతికి భంగం కలిగించే ఏ నేరమైనా సరే అది ఒకటి. If the conviction is set aside on appeal, otherwise the bond or bail bond so executed shall become void. మన శిక్ష అయితే చెప్పారు కదా, సెషన్స్ కోర్టు లేదా జేఎఫ్ సింగ్ వరకు శిక్ష అయితే చెప్పారు. మరి బాండ్ కానీ బెయిల్ బాండ్ కానీ రాయించుకున్నారు, 3 years కి పీరియడ్ పెంచకుండా శాంతిని కలిగి ఉంటామని. మరి అతను శిక్ష పడింది కాబట్టి అతను అప్పీల్కి వెళ్తాడు. అప్పీల్లో వచ్చేసి ఈ యొక్క కన్విక్షన్ ఏదైతే ఉందో సెట్ aside అయింది అనుకోండి, అప్పుడు అతను రాయించినటువంటి బాండ్ ఆర్ బెయిల్ బాండ్ సో ఈక్వల్ షల్ బికమ్ వాయిడ్, అవి చెల్లకుండా పోతాయి అన్నమాట. నెక్స్ట్ 4, an order in this section may also be made by an appellate court or by a court when exercising its powers of revision అన్నమాట. మరి కింది కోర్టులు అయితే ఇవ్వాల, కోర్ట్ ఆఫ్ సెషన్ ఇవ్వాల, జేఎఫ్సీఎం ఇవ్వాల ఆర్డర్, ఈ సెక్షన్ కింద ఆర్డర్ అయితే ఇవ్వాల. కానీ అప్పీల్కి అయితే పోయి ఉన్నాడు అతను. అప్పీల్కి పోయినప్పుడు లేదు కింది కోర్టు వాళ్ళు మర్చిపోయారు, వీటి నుంచి బాండ్ తీసుకోవాల్సిందే అని ఆర్డర్ అప్పీలేట్ కోర్టు ఇవ్వచ్చు, లేదా రీజనల్ కోర్టు కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఇది గమనిస్తుండాలి మీరు. సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్ ఒకటే, శాంతిని కలిగి ఉంటామన్న ఒకటే ఇది. 125 చదువుకున్నాం. మళ్ళీ 126
వెన్ అన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఆ పైన 125లో ఎవరున్నారు, ఏ కోర్టులు ఉన్నాయి? కోర్ట్ ఆఫ్ సెషన్స్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ వాళ్ళు మాత్రం ఉన్నారు. ఇక్కడ వచ్చేసి సెక్యూరిటీ ఫర్ కీపింగ్ పీస్ ఇన్ అదర్ కేసెస్, అక్కడ కన్విక్షన్ పడిన దాంట్లో మాత్రమే ఆ నేరాలకు సంబంధించి సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి నేరాలకు సంబంధించి లేదా ఆ నేరాలకు సంబంధించిన అబెట్మెంట్కి సంబంధించి వాళ్ళకి శిక్ష పడింది అనుకోండి, అప్పుడు కన్విక్షన్ ఇచ్చే టైంలోనే, పాసింగ్ ఆఫ్ సెంటెన్స్ టైంలోనే ఆర్డర్ వేయచ్చు కోర్ట్ ఆఫ్ సెషన్ జేఎఫ్సీ అన్నారు. కానీ ఇక్కడ మనకి అదర్ కేసెస్లో ఎవరు వస్తున్నారు అంటే, వెన్ అన్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ దట్ ఎనీ పర్సన్ ఇస్ లైక్లీ టు కమిట్ బ్రీచ్ ఆఫ్ ది పీస్, అతను శాంతికి భంగం కలిగించచ్చేమో అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి లేదా బ్రీచ్ ఆఫ్ పీస్ కానీ లేదా డిస్టర్బ్ ది పబ్లిక్ ట్రాంక్విలిటీ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తాడు అని అనుకున్నప్పటికీ, లేదు టు డూ ఎనీ రాంగ్ఫుల్ యాక్ట్ దట్ మే ప్రాబబ్లీ అకేషన్ బ్రీచ్ ఆఫ్ ది పీస్ ఆర్ డిస్టర్బ్ ది పబ్లిక్ ట్రాంక్విలిటీ, లేదా ఒక తప్పుడు పైన ఎత్తి చేస్తాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి, అప్పుడు ఆన్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ దెర్ ఈస్ సఫిషియెంట్ గ్రౌండ్ ఫర్ ప్రొసీడింగ్, మరి ప్రొసీడ్ కావడానికి సఫిషియెంట్ గ్రౌండ్ అయితే ఉంది అని అభిప్రాయానికి వచ్చాడు అనుకోండి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, అప్పుడు హీనే ఇన్ ది మేనర్ హీరన్ ఆఫ్టర్ ప్రొవైడెడ్, ముందు చెప్పబోయేటువంటి మేనర్లో ఆ పద్ధతిలో ఏం చేయొచ్చు, రిక్వైర్డ్ సచ్ పర్సన్ టు షో కాజ్ వై హీ షుడ్ నాట్ బి ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ఎ బాండ్ ఆర్ బెయిల్ బాండ్ ఫర్ కీపింగ్ ది పీస్ ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year యాజ్ ది మేజిస్ట్రేట్ థింగ్స్ ఫిట్. ఏ మేజిస్ట్రేట్? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆ పర్సన్కి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని కారణం చూయించు, షోకాస్, ఎందుకు నువ్వు బాండ్ ఎగ్జిక్యూట్ చేయవు లేదా బెయిల్ బాండ్ ఇవ్వవు అని చెప్పేసి, 1 సంవత్సరం మించకుండా శాంతిని పాటిస్తానని చెప్తూ నువ్వు ఒక బాండ్ కానీ బెయిల్ బాండ్ కానీ ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతూ షోకాస్ నోటీస్ ఇస్తే ఇవ్వచ్చు అనమాట. Proceedings under this section may be taken before any executive magistrate when either the place where the breach of the peace or disturbance is apprehended is within his local jurisdiction, or there is within such jurisdiction a person who is likely to commit breach of the peace or disturb the public tranquility or to do any wrongful act as opposed beyond such jurisdiction. మరి ప్రొసీడింగ్స్ ఏ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తీసుకోవచ్చు, ఎప్పుడు తీసుకోవచ్చు అంటే, వెన్ ఎయిదర్ ది ప్లేస్ వేర్ ది బ్రీచ్ ఆఫ్ ది పీస్ ఆర్ డిస్టర్బెన్స్ ఈస్ అప్రహెండెడ్ ఈస్ విత్ ఇన్ హిస్ లోకల్ జ్యూరిస్డిక్షన్, ఎక్కడైతే శాంతికి భంగం కలగచ్చు లేదా డిస్టర్బెన్స్ జరగచ్చు అని అప్రహెండ్ చేస్తున్నామో, భయపడుతున్నామో, ఆ ప్లేస్ విత్ ఇన్ హిస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఉన్నప్పుడు లేదు, or there is within such jurisdiction a person who is likely to commit breach of peace or disturb the public tranquility. మరి అతని jurisdiction లో అంటే ఎక్కడ శాంతికి భంగం కలుగుతారో అక్కడ కాదు, ఆ శాంతికి భంగం కలిగించే వ్యక్తి తన యొక్క పరిధిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా తప్పుడు పడి చేసేవాడు ఇక్కడ ఉన్నాడు అని అనుకుంటారు ఆ మేజిస్ట్రేట్లు ఎవరైనా సరే ఈ ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు. ఆ మేజిస్ట్రేట్ ముందర అవి ఈ ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు అనమాట. టేకన్ బిఫోర్ అంటే అంటే చూడండి, 2 ప్లేస్లు ఉన్నాయనుకోండి. ఒకటి ఏమనుకున్నాము, తాడిపత్రి, అనంతపూర్ అనుకున్నాం. ఇప్పుడు అనంతపూర్లో శాంతికి భంగం కలగవచ్చు అక్కడ అనుకున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందర ఈ ప్రొసీడింగ్స్ అయితే తీసుకోవచ్చు. లేదా అనంతపూర్లో శాంతికి భంగం కలిగించే అవకాశం ఉండేటువంటి వ్యక్తి తాడిపత్రిలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ కూడా ఆ ప్రొసీడింగ్స్ అయితే తీసుకోవచ్చు. అంతే, సింపుల్, ఇంకేం లేదు. దాంట్లో అదే చెప్పారు. అర్థమైంది కదా? ఎక్కడ తీసుకోవచ్చు అంటే అక్కడ కానీ ఇక్కడ కానీ తీసుకోవచ్చు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అక్కడ తీసుకోవచ్చు, లేదా ఎక్కడైతే శాంతికి భంగం కలుగుతుందని భయపడుతున్నామో అక్కడ కూడా ఆ ప్రొసీడింగ్స్ తీసుకోవచ్చు అన్నమాట. అప్పుడు ఆ వ్యక్తి తాడిపత్రిలో ఉంటే అనంతపూర్లో ఉండే ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కూడా తీసుకోవచ్చా సార్? లేదు, ఇక్కడున్న తాడిపత్రిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ మాత్రమే తీసుకోవాలి. తీసుకోవచ్చు అన్నమాట. అది
ఇక్కడ మీకు క్లియర్గా చెప్పారు చూడండి. ఇక్కడ మీకు దేర్ ఈస్ విత్ ఇన్ సచ్ జ్యూరిస్డిక్షన్ అన్నటువంటి ఆ పర్సన్ ఎక్కడ ఉంటాడు, విత్ ఇన్ ది జ్యూరిస్డిక్షన్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఉంటాడు. కాకపోతే అతను ఈ పీస్, బ్రీచ్ ఆఫ్ పీస్, డిస్టర్బ్ ది పబ్లిక్ ట్రాంక్విలిటీ ఆర్ టు డూ ఎనీ రాంగ్ఫుల్ యాక్ట్ యాజ్ అపోజిట్ బియాండ్ సచ్ జ్యూరిస్డిక్షన్. మళ్ళీ ఇతని పరిధి దాటి ఎక్కడో వేరే చోట అతను చేస్తాడు. పర్సన్ అయితే ఇక్కడే ఉంటాడు, కానీ చేయడం అయితే అక్కడ చేస్తాడు అనుకున్నప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కూడా అని మీకు లాస్ట్ 3 లైన్స్ చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 127 security for good behavior from persons disseminating certain matters. పైన ఏమనుకున్నాం మనం దేని గురించి? పైన ఆ 2 సెక్షన్లు పైన పబ్లిక్ పీస్, కీపింగ్ ది పీస్. ఇక్కడకు వచ్చేసరికి మనం గుడ్ బిహేవియర్, సత్ప్రవర్తన కలిగి ఉంటాము అనే దాని గురించి చెప్తాను అనమాట. 127 సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్ ఫ్రమ్ పర్సన్స్ డిసెమినేటింగ్ సర్టన్ మ్యాటర్స్. డిసెమినేట్ అంటే అవి ఇట్లా ప్రచారం చేయడం అని అనుకో, అంటే ఇది చేస్తున్నట్లు అనమాట ఇన్ఫర్మేషన్. When an executive measure receives information that there is within his local jurisdiction any person who within or without such jurisdiction తన జ్యూరిస్డిక్షన్, తన లోకల్ జ్యూరిస్డిక్షన్ లో ఒక పర్సన్ వచ్చేసి విత్ ఇన్ ఆర్ వితౌట్ సచ్ జ్యూరిస్డిక్షన్, అంటే ఈ జ్యూరిస్డిక్షన్ లో ఉండే పర్సన్ కానీ తన జ్యూరిస్డిక్షన్ బయట ఉన్న పర్సన్ కానీ either orally or in writing or any other manner intentionally disseminates or attempts to disseminate or abets the dissemination of, ఇలా ప్రచారం చేస్తూ ఉంటాడు అన్నమాట. ఓరల్ కానీ రైటింగ్ లో కానీ లేదా ఇంకో అదర్ మేనర్ లో కానీ ఇంటెన్షనల్లీ డిసెమినేట్స్, అతను బుద్ధిపూర్వకంగా అతను కావాలని ఇలా చేస్తూ ఉండాలి, లేదా అటెంప్ట్ అయినా అది చేస్తుండాలి, లేదా దాన్ని ప్రేరేపిస్తూనే సరే ఉండాలి. ఏటిని అంటే any matter the publication of which is punishable under section 152, 196, 197, 219 of the భారతీయ న్యాయ సంహిత. ఇవి కానీ దీనికి సంబంధించి కానీ, లేదా ఎనీ మ్యాటర్ కన్సర్నింగ్ ఏ జడ్జ్ యాక్టింగ్ ఆర్ పర్పటింగ్ టు యాక్ట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్ విచ్ అమౌంట్స్ టు క్రిమినల్ ఇంటిమిడేషన్ ఆర్ డెఫమేషన్ అండర్ భారతీయ న్యాయ సంహిత 2023. మరి ఈ డెఫమేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్ దేనికి సంబంధించి ఉండాలంటే అది ఈయనకు సంబంధించి మాత్రం ఉండాలి అంట, అందరికి కాదు. అయిందా? ఎవరు వాళ్ళు? జడ్జ్ యాక్టింగ్ అండ్ పర్పోర్టింగ్ టు యాక్ట్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ అఫీషియల్ డ్యూటీస్, వాళ్ళకి సంబంధించి మాత్రమే అది. నెక్స్ట్ మేక్స్ ప్రొడ్యూసెస్ publishes or keeps for sale, imports, exports, conveys, sells, lets to hire, distributes, publicly exhibits, or any other manner puts into circulation any obscene matter such as is referred to in section 294 of the Bharatiya Nyaya Samhita 223, and the magistrate is of opinion that there is sufficient ground for proceeding. The magistrate may, in the manner hereinafter provided, require a such person to show cause why he should not be ordered to execute upon the bail bond for his good behavior for such period not exceeding 1 year. as the magistrate thinks fit. వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆప్షన్ మ్యాటర్ ఏదైతే ఉందో సర్క్యులేట్ చేస్తున్నారు కానీ, పబ్లిష్ చేస్తున్నారు కానీ, ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ, అమ్ముతున్నారని కానీ, ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు, ఇవన్నీ వస్తాయి. ఆప్షన్ మ్యాటర్ అశ్లీల సాహిత్యం ఏదైనా సరే, అలాంటి సంబంధించి మ్యాటర్ ఏదైనా సరే చేస్తుండే వాళ్ళని ఆయన పిలిచేసి, నువ్వు 1 సంవత్సరం పీరియడ్కి మించకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటా అని చెప్పేసి బాండ్ ఎగ్జిక్యూట్ ఎందుకు చేయవు, కారణం చెప్పు అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు వాళ్ళకి ఆర్డర్ అయితే ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్, నో proceedings shall be taken under this section against the editor, proprietor, printer, or publisher of any publication registered under and edited, printed, and published in conformity with the rules laid down in Press and Registration of Books Act 1967 with reference to any matter contained in such publication except by the order or under the authority of the state government or some officer empowered by the state government in this behalf. మరి వీటి విషయంలో అయితే
ఆపరేటర్, ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్ ఉంటారు కదా, వాళ్ళకి అగెనెస్ట్గా అయితే యాక్షన్ తీసుకోకూడదు. ఎప్పుడు వాళ్ళు ఈ ఈ ఈ ప్రెస్ అండ్ రెగ్యులేషన్ బుక్స్ యాక్ట్ దీనికి కన్ఫార్మిటీ అంటే దానికి అనుగుణంగా ఇది ఎడిట్ చేసి ప్రింట్ చేసి పబ్లిష్ చేస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళకి అగెనెస్ట్గా అయితే ఈ ప్రొసీడింగ్స్ తీసుకోవద్దు. ఎక్సెప్ట్ బై ది ఆర్డర్ ఆర్ అండర్ ది అథారిటీ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్డర్ ఇవ్వాలి లేదా అధికారమైన ఇవ్వాలి, లేదా సమ్ ఆఫీసర్ ఎంపవర్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేత అధికారం ఇవ్వనటువంటి ఆఫీసర్ యొక్క ఆర్డర్ లేదా అథారిటీతో తప్ప వీళ్ళ పైన అయితే అటువంటి ప్రొసీడింగ్స్ తీసుకోవద్దు అని చెప్తారు. సెక్యూరిటీ ఫర్ గుడ్ బిహేవియర్ ఫ్రమ్ సస్పెక్టెడ్ పర్సన్స్. 127 ఏ వ్యక్తుల గురించి? ఓన్లీ గుడ్ బిహేవియర్ సార్. గుడ్ బిహేవియర్ ఏ వ్యక్తుల గురించి అంటే ఫ్రమ్ పర్సన్స్ డిసెమినేటింగ్ సర్టన్ మ్యాటర్స్. 127. 128 వచ్చేసి మనకి పర్టికులర్ గా వీళ్ళకి ఎవరు సస్పెక్టెడ్ పర్సన్, అనుమానితుల మీద నుంచి సెక్యూరిటీ తీసుకోవడం ఎలా ఉంటుంది. When an executive measure receives information that there is within his local jurisdiction a person taking precautions to conceal his presence and that there is reason to believe that he is doing so with a view to committing a cognizable offense, the magistrate may, in the manner hereinafter provided, require such person to show cause why he should not be ordered to execute upon or bail upon for his good behavior for such period not exceeding 1 year as the magistrate thinks fit అనమాట. సరే, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ఏమని? తన లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ఒక పర్సన్ దాచుకోవడానికి అంటే కనిపించకుండా దాచిపెట్టుకోవడానికి ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నాడు. తన ప్రెజెన్స్ని దాచుకోవడానికి ప్రికాషన్స్ తీసుకుంటున్నాడు. మరియు దట్ దెర్ ఈస్ రీజన్ టు బిలీవ్ దట్ హీఈస్ డూయింగ్ సో. అతను ఎందుకు అలా చేస్తున్నాడు అంటే విత్ ఎ వ్యూ టు కమిటింగ్ ఏ కాగ్నిబుల్ అఫెన్స్. ఒక కాగ్నిబుల్ అఫెన్స్ చేయడానికి కోసం అతను అలా చేస్తున్నాడు అని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి సమాచారం అందింది అనుకోండి. అప్పుడు ఆ మేజిస్ట్రేట్ గారు ఈ కింద చెప్పబడిన విధంగా ఆ పర్సన్కి షోకాస్ నోటీస్ అయితే ఇచ్చి, నువ్వు ఎందుకు బాండ్ ఎగ్జిక్యూట్ చేయవు లేదా బెయిల్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయవు, నీ సత్ప్రవర్తన కలిగి ఉంటాను 1 సంవత్సరం పీరియడ్కి మించకుండా అని ఎందుకు రాసివ్వవు అని అడుగుతూ షోకాస్ నోటీస్ అయితే ఇవ్వచ్చునట. మరి 129 సస్పెక్ట్స్ అయిపోయింది, సస్పెక్టెడ్ పర్సన్స్ అయిపోయింది, మళ్ళీ పర్సన్స్ డిసెమినేటింగ్ సర్టన్ మ్యాటర్స్ అదే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హ్యాబిచువల్ అఫెండర్స్ నుంచి. వెన్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రిసీవ్స్ ఇన్ఫర్మేషన్ దట్ దేర్ ఈస్ విత్ ఇన్ హిస్ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎ పర్సన్, తన లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఒక పర్సన్ ఉంటున్నారు. ఆ పర్సన్ ఎవరు అంటే ఈస్ బై హ్యాబిట్ ఏ రాబర్. మరి దోపిడీ దొంగ ఉంటారు కదా ఆడు, లేదా హౌస్ బ్రేకర్, వీళ్ళు ఇది కన్నాలు వేస్తుంటాడు, లేదా దొంగ, లేదా ఫోర్జర్, ఫోర్జరీ చేస్తుంటాడు అనిపించినప్పుడు ఈస్ బై హ్యాబిట్ రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ నోయింగ్ ది సేమ్ టు హ్యావ్ ఇట్ స్టోలన్. వీడికి ఇదే అలవాటు ఉంది, ఇది దొంగ సొత్తును కొనుక్కోవడం. అది దొంగ సొత్తు అని తెలిసి కూడా కొనుక్కుంటూ అంటే రిసీవ్ చేసుకుంటూ ఉండడం, వాటికి అలవాటు పడ్డవాడు. కానీ లేదా హ్యాబిచువల్లీ ప్రొటెక్ట్స్ ఆర్ హార్బర్స్ థీవ్స్ ఆర్ ఎయిడ్స్ ఇన్ ది కన్సైన్మెంట్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీ. వాళ్ళకి ఆ దొంగలకి అతను ఆశ్రయమిస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, లేదా అది ఏదైతే ప్రాపర్టీ వాళ్ళు దోచుకుని వస్తారో దాన్ని దాచిపెట్టడానికి కానీ డిస్పోజ్ చేసిన కోసం ఎయిడ్ చేస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు అని అనిపించినప్పుడు. నెక్స్ట్, హ్యాబిచువల్లీ కమిట్స్ ఆర్ అటెంప్ట్స్ టు కమిట్ ఆర్ అబెట్స్ ది కమిషన్ ఆఫ్ ది అఫెన్స్ కిడ్నాపింగ్, అబ్డక్షన్, ఎక్స్ట్రాక్షన్, చీటింగ్ ఆర్ మిస్చీఫ్ ఆర్ ఎనీ ఆఫ్ ఇట్స్ పనిష్మెంట్ చాప్టర్ 10 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 2023 ఆర్ అండర్ 178, 179, 180, 181 ఆఫ్ దట్ సంహిత. ఈ రకమైన నేరాలు హ్యాబిచువల్ గా కమిట్ చేయడం కానీ, అటెంప్ట్ చేయడం కానీ, లేదా అబెట్ చేయండి కానీ, కిడ్నాపింగ్, అబ్డక్షన్, ఎక్స్ట్రాక్షన్ ఇవన్నీ ఇలా చేస్తున్నాడు కానీ. నెక్స్ట్, హ్యాబిచువల్లీ కమిట్స్ ఆర్ అటెంప్ట్స్ టు కమిట్ ఆర్ అబెట్స్ ది కమిషన్ ఆఫ్ అఫెన్సెస్ ఇన్వాల్వింగ్ బ్రీచ్ ఆఫ్ ది పీస్. శాంతికి భంగం కలిగించే విధంగా ఉన్నటువంటి నేరాలకు సంబంధించి కమిట్ చేయడము నేరాలు, చేయడానికి ప్రయత్నించడము లేదా చేయడానికి ప్రోత్సహించడము, ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు కానీ. లేదు, హ్యాబిచువల్లీ కమిట్స్ ఆర్ అటెంప్ట్స్ టు కమిట్స్ ఆర్ అబెట్స్ ది కమిషన్ ఆఫ్. ఈ రకమైన నేరాలు ఏవి అంటే
ఎనీ అఫెన్స్ అండర్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్, ఈ కింద ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి ఈ చట్టాల కింద శిక్ష విధించదగ్గ నేరాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడం కానీ, ఆ నేరం చేయడం కానీ, నేరం చేయడానికి ప్రయత్నించడం కానీ, లేదా నేరం చేసే విధంగా ప్రోత్సహించడం కానీ. ఏవి? ది డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్, ఫారినర్స్ యాక్ట్, ఈపీఎఫ్ ఇది ఒకటి, ఎసెన్షియల్ కమ్యూనిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్, కస్టమ్స్, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ఇది ఒకటి. ఇప్పుడు మనకు ఫుడ్ అల్టరేషన్ యాక్ట్ లేదు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్, ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ ఎనీ అదర్ లా ప్రొవైడింగ్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఫుడింగ్ ఆర్ ప్రాఫిటరింగ్ ఆర్ ఆఫ్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ ఆర్ డ్రగ్స్ ఆర్ ఆఫ్ కరప్షన్ ఇది ఒకటి. ఈస్ సో డెస్పరేట్ అండ్ డేంజరస్ యాజ్ టు రెండర్ హిస్ బీయింగ్ అట్ లార్జ్ వితౌట్ సెక్యూరిటీ హజార్డ్ టు ది కమ్యూనిటీ సచ్. అప్పుడు ఇట్లా అనుకున్నాం, ఇది చాలా ఇది ఉన్నాడు, వీడు అట్ లార్జ్ అంటే స్వేచ్ఛగా తిరిగితే చాలా ప్రమాదకరము, హజార్డ్ కమ్యూనిటీ అని మేజిస్ట్రేట్ గారికి అనిపించింది అనుకోండి. అప్పుడు మేజిస్ట్రేట్ ఇన్ ది మేనర్ హియరెన్ ఆఫ్టర్ ప్రొవైడెడ్ రిక్వైర్డ్ సచ్ పర్సన్ టు షో కాజ్ వై హీ షుడ్ నాట్ బి ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ఎ బెయిల్ బాండ్ ఫార్ హిస్ గుడ్ బిహేవియర్ ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 3 years యాజ్ ది మేజిస్ట్రేట్ థింగ్స్. మరి పైన మనం 1 year అనుకున్నాం కదా, ఫస్ట్ మటుకు 3 years వచ్చింది సెషన్స్ కోర్టు దిద్ది. ఇక్కడ కూడా 3 years మించకుండా సత్ప్రవర్తన కలిగి ఉంటానని చెప్పేసి ఏం తీసుకోమంటున్నారు? బెయిల్ బాండ్ సార్. బాండ్ కాదు కదా? కాదు సార్, బాండ్ కాదు, బెయిల్ బాండ్ అంటే విత్ షూరిటీస్ ఇస్ కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఆ తేడా మనం గమనిస్తూ ఉంటే సరిపోతుంది. సరే, మనం ఈ రోజుకైతే ఇక్కడ 129 దాకా వచ్చాము. మీకు దీని గురించి క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 129 ఇది 129, రేపు 130 చూసుకుందాం. ఇప్పుడు మీరు ఈ లింక్ పైన, ఈ లింక్ ఉంది కదా పక్కన కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీరు క్లిక్ చేశారంటే అక్కడికి వెళ్తుంది. ఇది అడాబ్ రీడర్లో అయితే పనిచేస్తుంది. సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్ ఉమెన్ అని చూడండి సైడ్కి. ఇదన్నమాట. ఎవరన్నా తీసారా దాన్ని? ఈ బుక్ చదివారా లేదు? ఏంటి సార్ ఇదా? ఈ బుక్స్ అయితే పెట్టండి సార్ గ్రూప్ లో అన్నారు, పెట్టాము. అవును సార్, పెట్టారు. ఇప్పుడు దీన్నే ఫాలో చేస్తున్నాం, ఫాలో అవుతున్నాం సార్.